బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శివార్లోని నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చిన లావణ్య జల్సాలకు అలవాటు పడిపోయి టాలీవుడ్లో ఛాన్స్ కోసం ప్రయత్నించింది. మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ చిన్న సినిమాలో నటించిన లావణ్య ఒక హీరోకు పరిచయమై లవర్గా మారింది. ఈ క్రమంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో లావణ్య అనుమానితురాలుగా మారింది. సినిమాలో నటిస్తూనే గత కొంతకాలంగా ఉనిత్ రెడ్డి ద్వారా లావణ్య డ్రగ్స్ ని తెప్పించుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. నార్సింగి డ్రగ్స్ కేసు సంచలనమవుతుంది. లావణ్య అనే యువతి 4 గ్రాముల MDMA మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టు తెలిపారు. దీంతో లావణ్యపై NDPS యాక్ట్ కేసు నమోదు చేశారు పోలీసులు. కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న లావణ్య మ్యూజిషియన్గా పనిచేస్తున్నారు. 3 నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులో లావణ్య పేరు కూడా బయటకొచ్చింది. అయితే లావణ్య డ్రగ్స్ తీసుకెళ్తుందనే పక్కా సమాచారంతో ఆమెను ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్ బ్యాగ్లో 4 గ్రాముల MDMA డ్రగ్స్ లభించాయి. లావణ్యను అదుపులోకి తీసుకుని విచారించగా ఉనిత్ రెడ్డి అనే వ్యక్తి డ్రగ్స్ ఇచ్చినట్లుగా తెలిపారు. ఉనిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివార్లోని నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చిన లావణ్య జల్సాలకు అలవాటు పడిపోయి టాలీవుడ్లో ఛాన్స్ కోసం ప్రయత్నించింది. మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ చిన్న సినిమాలో నటించిన లావణ్య ఒక హీరోకు పరిచయమై లవర్గా మారింది. ఈ క్రమంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో లావణ్య అనుమానితురాలుగా మారింది. సినిమాలో నటిస్తూనే గత కొంతకాలంగా ఉనిత్ రెడ్డి ద్వారా లావణ్య డ్రగ్స్ ని తెప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. నార్సింగి డ్రగ్స్ కేసు సంచలనమవుతుంది. లావణ్య అనే యువతి నుంచి 4 గ్రాముల MDMA మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలిపారు. దీంతో లావణ్యపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న లావణ్య మ్యూజిషియన్గా పనిచేస్తుంది. 3 నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ అధినేతపై నమోదైన కేసులో లావణ్య పేరు కూడా బయటకొచ్చింది. అయితే లావణ్య డ్రగ్స్ తీసుకెళ్తుందనే పక్కా సమాచారంతో ఆమెను ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్ బ్యాగ్లో 4 గ్రాముల MDMA డ్రగ్స్ లభించాయి. లావణ్యను అదుపులోకి తీసుకుని విచారించగా ఉనిత్ రెడ్డి అనే వ్యక్తి డ్రగ్స్ ఇచ్చినట్లుగా తెలిపింది. ఉనిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, చెప్పండి, ప్రస్తుతానికి ఈ యొక్క డ్రగ్స్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? సో ప్రజెంట్ అయితే ఆనంద్, ఏదైతే నిన్న డ్రగ్స్ దొరికాయో లావణ్య దగ్గర నుంచి ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమ కూడా ఎవరైతే లావణ్య ఎవరికైతే సరఫరా చేస్తున్నా టాలీవుడ్ పరిశ్రమలో కూడా కొన్ని మంది బడా నేతలు కావచ్చు, బడా అగ్ర హీరోలు కావచ్చు, అటు హీరోయిన్లు కూడా చాలా మంది పప్పు కల్చర్ అలవాటు పడి ఉన్నారు. సో వాళ్ళు కూడా ఒక గూగుల్ అయితే పట్టుకొని ఎక్కడ తమ పేర్లు విచారణలో ఎక్కడ తమ పేర్లు బయటపడతాయా లేదా ఇతరత్ర కూడా భయానికి అయితే లోనవుతున్న చాలా మంది ఉన్నారని చెప్పుకోవచ్చాను. దాంతో పాటు 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగిందని అన్నది మనకు తెలిసింది. సో కోకాపేటలో ఒక విల్లాలో ఉండే లావణ్య నిన్న బస్సు ఎక్కి వెళ్తుండగా ఆల్రెడీ ఇంతకుముందు కొల్లూరు సమీపంలో మోకిలో దగ్గర డ్రగ్స్ ఏదైతే పట్టుకున్నారో ఆ కేసులో ప్రధాన నిందితురాలైన లావణ్యపై కొన్ని రోజులుగా SOT పోలీసులు కానీ అటు డ్రగ్ పోలీసులు కానీ నిఘా అయితే పెట్టడం జరిగింది. కాకపోతే నిన్న ఏదైతే గోవా నుంచి 4 గ్రాములు తీసుకుని గోవా నుంచి 4 గ్రాములు MDMA డ్రగ్ అయితే కన్సిడర్ చేసి తీసుకున్నాను. సో దాన్ని పట్టుకుని రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. ఆనంద్,
ఓకే మణికంఠ, మరి ఈ యొక్క ఉనిత్ రెడ్డి దగ్గర ఈ యొక్క డ్రగ్స్ తీసుకున్నటువంటి లావణ్య తను యూజ్ చేయడానికా లేకపోతే వేరే వాళ్ళకు కూడా సరఫరా చేస్తుందా? అసలు దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? సో ప్రజెంట్ అయితే ఉన్నిత్ రెడ్డి గారు తీసుకున్న లావణ్య అయితే తను ఒక సేల్ చేయడానికి అయితే తీసుకుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా డ్రగ్స్ కేసులోనే అరెస్ట్ అయిన కేసు పడిన లావణ్య కూడా ఇది రెండోసారి జరగడంతో అప్పటి నుంచి అంటే నిఘా అయితే ఉంది దీని మీద. సో ఆ నిఘా తెలియకుండా చేసే నిఘా వల్ల ఆ ఎంఐ అయితే ఇప్పుడు పట్టుబడింది. కాకపోతే ఎంఐ అటు డ్రగ్స్ వాడుతుంది. అది కాకుండా ఆ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక అగ్ర హీరో ఎవరైతే అగ్ర హీరో ఉన్నారో అతను ప్రేయస్గా అయితే చెప్పుకుంటున్నారు ఈ లావణ్య అనే అమ్మాయిని. మిగతా వాళ్ళు మిగతా ఏదో ఫోన్లు కాంటాక్ట్లు ఇచ్చి కానీ అటు వాట్సాప్లు ఇచ్చి కానీ మిగతా కూడా చెక్ చేసి విచారిస్తే మరిన్ని విషయాలు అయితే బయటకు అయితే రానున్నాయనండి. ఓకే మణికంఠ, ఈ యొక్క డ్రగ్స్ వ్యవహారం అంతా ఎన్ని నెలలుగా కొనసాగుతుంది? దీనికి సంబంధించి అంటే ఇప్పుడు దీనికి సంబంధించి లావణ్యతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? అసలు ఏంటి అప్డేట్స్ ఏంటి అసలు? సో ప్రజెంట్ అయితే లావణ్య వరకు వచ్చేసి మీడియా వాళ్ళకి అయితే ఎటువంటి ఇంకా ప్రెస్ మీట్ కానీ అది అనుమతించలేదు కానీ. కాకపోతే విచారణ నిమిత్తం నిన్న అరెస్ట్ అయిన తర్వాత కోర్టుకి తీసుకెళ్ళాం. కోర్టు నుంచి డైరెక్ట్ గా రిమాండ్కి అయితే చెంచల్ కూడా జైలుకి అయితే తరలించారంటే తెలుసుకోవచ్చానని. థ్యాంక్ యూ మణికంఠ. ఓకే. నార్సింగ్ పోలీసులు అదేవిధంగా కలిసి ఒక మహిళ అంటే తను డ్రగ్తో ఉందని చెప్పి సమాచారం మేరకు ఆమెను అదుపులో తీసుకోగా ఒక 4 గ్రాముల MDMA స్వాధీనపరచడం జరిగింది. దాని వర్త్ వచ్చి ఒక 50,000 వరకు ఉంటుంది. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇది ఇచ్చిన వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చినా మొత్తం కూడా చూస్తాము. ఓకే.